పెద్దలు సంక్రాంతిని పీడ సంక్రాంతి అంటారు. సో అది సంక్రాంతి యొక్క తప్పు కాదు. సో సంక్రాంతి వచ్చిందని చెప్పి మనం హాలిడేస్ వస్తాయి పిల్లలకు. హాలిడేస్ వస్తే ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఏమవుతామంటే మనం అప్పాలు వేయడంలో, మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అప్పాలు వేయడంలో, మిగతా పనుల్లో బిజీ అయిపోతాం. సో పిల్లలు పతంగులు పట్టుకొని వాళ్ళు వాళ్ళ ఆటల్లో బిజీ అయిపోతారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్దలు బిజీగా ఉండడం వల్ల పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయలేం. సో పెద్దవాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే మీ కొడుకు లేదా కూతురు పతంగి పట్టుకొని పోయింది ఒకటే చూసుడు కాదు. సో ఆ పతంగి పట్టుకొని ఎక్కడ ఆడుతున్నాడు, సో ఆడుకునే ప్లేస్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సో ఇది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో అప్పాల కన్నా ఇంపార్టెంట్ మన పిల్లలు. సో ఈ సంక్రాంతి అనేది ఎంజాయ్ కోసం, మన సాంప్రదాయాన్ని కాపాడు కోసం దాన్ని వాడుకోవాలి. సో దాన్ని పీడ సంక్రాంతిగా మిగిలించుకోవద్దు. సో పెద్దలందరికీ నేను చెప్తున్న ఒకటే విషయం, సో ఆడుతున్న మీ పిల్లల్ని కాపాడండి. ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు వాళ్ళే నిర్మాతలు. సో కావున టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. థ్యాంక్ యూ.